విషకన్య 7వ భాగం. 6వ భాగంలో సుధకు ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. మత్తు మందులు అలవాటు చేస్తుంది సరస్వతి. సుధ సరస్వతిని వదిలి ఆ గది వదిలి పోవాలనుకుంటుంది, కానీ ఆ ఊబిలోంచి బయటికి వెళ్ళలేకపోతూ ఉంటుంది. సుధ గమనిస్తుంది సరస్వతి హిప్నాటిజము, వేరే చేతబడులకు సంబంధించిన బుక్కులు, క్షుద్రశక్తుల బుక్కులు చదువుతుందని గ్రహిస్తుంది. కథ కొనసాగుతుంది. సుధ తెల్లవారి 8 గంటలకు నిద్రలేచింది. సరస్వతి కాఫీ ఇచ్చింది. కాఫీ అందుకుంటూ ఎంత అయింది అని అడిగింది. 8:30. అరే, మరి లేపలేదేం? మంచి నిద్రలో ఉన్నావు, ముఖం కడుక్కునరా, టిఫిన్ తిందువు అన్నది సరస్వతి. సుధ పళ్ళు తోముకుంటోంది. పళ్ళ నుంచి రక్తం కారుతున్నట్లు ఎంతోసేపటికి కానీ అర్థం కాలేదు. అరే, ఇదేమిటి? తను ఇంత రఫ్గా బ్రష్తో పళ్ళ చిగుళ్లను రుద్దుతోంది. సుధకు ఏదో జ్ఞాపకం వస్తూ మళ్ళీ వెనక్కుపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఏదో జరిగినట్టుగా అనిపిస్తోంది, కానీ ఏమీ గుర్తు రావడం లేదు. తన లోపల ఏదో సంఘర్షణ జరుగుతోంది. రాత్రి బాగా నిద్రపోయావు కదూ? అవును. కలలు రాలేదుగా? ఏమో గుర్తు రావడం లేదు. నేను రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నాను? సరస్వతి సుధ ముఖంలోకి లోతుగా చూసింది. 9ంటికి. కాదు, అంతకుముందే, చీకటి పడకముందే పడుకున్నానని అనిపిస్తోంది. సుధా, నిన్ను సైకియాట్రిస్ట్కి చూపిస్తాను, వస్తావా? ఎందుకు? ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు, మానసికంగా దెబ్బతింటావేమోనని. అంటే నాకు పిచ్చి పట్టిందనని ఉద్దేశం? పిచ్చిగా అరిచింది సుధ. అబ్బే, నేను అలా అన్నానా? నాకు హిస్టీరియా ఏమిటి? నీకు పిచ్చి పట్టిందా? రెచ్చిపోయింది సుధ. ప్లీజ్ సుధా, అరవకు. అందరూ కాలేజీకి వెళ్ళే టైం, ఎవరైనా వింటారు. అవునవును, కాలేజీకి టైం అవుతోందిగా, నేను స్నానం చేసి వస్తాను అంటూ బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది సుధ. బాత్రూంలో స్నానం చేస్తూ సుధ కూనిరాగలు తీస్తోంది. సరస్వతికి ఆశ్చర్యం వేసింది. సుధ చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నానని చెప్పింది, కానీ ఎవరి ముందు పాడదు. కనీసం బాత్రూంలో హమ్ చేయడం కూడా వినలేదు. నిన్నటి విషయం ఏదీ సుధకు గుర్తులేదు. సుధను సైకియాట్రిస్టుకు చూపడం అవసరమేలాగుంది, కానీ ఇప్పుడు కాదు. ఆమెకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. తనకి సంవత్సరంతో పూర్తి అవుతుంది. అంటే మరో 3 నెలలే. ఆ తర్వాత తను సుధతో వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఆమెని ఏ విజయవాడ కాలేజీలోనో చేర్పించాలి. తను కూడా అక్కడే ఉద్యోగం చూసుకోవాలి. ఇంకా అలాగే కూర్చున్నావేం? ఎవరిని గురించి కలలు కంటున్నావు? సుధ కొంటెగా అన్నది సరస్వతి ముఖంలోకి చూస్తూ. ఇంకెవరు, నీ గురించే సుధను చూస్తూ అన్నది సరస్వతి. సంతోషించాలేం అన్నది సుధ. త్వరగా తెములు అంది సరస్వతి. నువ్వెళ్ళు, నేను వెళ్తాలే అన్నది సుధ. ఎప్పుడూ కూడా ఉండమనే సుధ ఆనాడు తనను వెళ్ళిపోమ్మనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా కదలకుండా కూర్చుంది. నీకే చెబుతోంది, నువ్వెళ్ళు, నాకేం భయమా? కాలేజీకి కూడా నీ తోడు కావాలా అన్నది సుధ. సరస్వతి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోయింది. సుధ మనసున మల్లెల మాల లూగేనే చిన్నగా పాడుకుంటూ కాలేజీకి ముస్తాబైంది. సుధ ఉత్సాహంగా కాలేజీ క్యాంపస్లో నడుస్తోంది. ఆమె నడకలో రోజూ కనిపించే తడబాటు లేదు. హలో రాజీ, ముందు నడుస్తున్న రాజీవను ఉద్దేశించన్నది. రాజీవ టక్కున ఆగి వెనక్కి తిరిగింది. సుధను చూసి ఆశ్చర్యపోయింది. సుధ తనతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకే క్లాస్ అయినా ఏనాడు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఏమిటి అలా చూస్తున్నావు, కొత్త వాళ్ళని చూసినట్టు? ఏం లేదు, నాకు ఆలస్యమైంది. నీకు ఇవాళ ఆలస్యమైనట్టుందే. ఏదో మాట్లాడాలన్నట్టు మాట్లాడింది రాజీవ. ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. దూరంగా ఓ చెట్టు కిందగా నిలబడి భావనతో మాట్లాడుతున్న రఘు కనిపించాడు. సుధ రఘును చూసింది. సుధ చెయ్యి ఊపింది. అదోలా నవ్వింది. రాజీవతో కలిసి ముందుకు సాగింది. రఘు బిత్తరపోయాడు. తను చూసింది సుధనేనా? పక్కన మరో అమ్మాయి ఉండగా నవ్వుతూ చెయ్యి ఊపడమా? ఆ నడకలో కూడా ఏదో మార్పు ఉంది. కాలేజీ క్యాంపస్లో తనలోకి తనే ముడుచుకుపోతున్నట్టు నడిచే సుధ, తనను దగ్గర చూసి చూడనట్టుగానే వెళ్ళిపోయే సుధ. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నది భావన. ఏం లేదు, రేపటి మీటింగ్ గురించి. క్లాస్ టైం అయింది, పదా. భావన వెనకే నడుస్తున్న రఘు సుధను గురించి ఆలోచిస్తున్నాడు. క్లాస్ నుంచి బయటకు వస్తున్న రఘుకు మేనక కనిపించింది. మేను, ఇలా రా. మేనక వచ్చింది. ఈ మధ్య నువ్వు సుధను చూసావా? నిన్న ఉదయం చూశాను. ఎలా ఉంది? అదేం ప్రశ్న? బాగానే ఉంది. ఏం జరిగింది? ఏం లేదు, కానీ సాయంత్రం ఒకసారి ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొస్తావా? సాయంత్రమా? ఏం అర్జెంట్ పనేదైనా ఉందా? లేదులే, వస్తాను. నువ్వు రావడం కాదు, సుధను తీసుకురావాలి. అలాగే, కానీ నువ్వు ఆ పిల్లను ప్రేమించడం నాకేమీ నచ్చలేదురా అన్నయ్య. ఏం? ఆ అమ్మాయిలో అందం తప్ప ఏముందని ప్రేమిస్తున్నావు? వట్టి ఈడియట్ కాదులే, పల్లెటూరి అమాయకత్వం. చాలా తెలివైందైతే ఏం లాభం? సాలెగూడలో చిక్కింది.
సరే తీసుకొస్తాలే అంటూ మేనక వెళ్ళిపోయింది. రఘు మేనక కోసం ఎదురు చూడసాగాడు. మేనక ఒక్కతే వచ్చింది. సుధ ఎక్కడా? రఘు విస్తుపోయి చూశాడు. రఘు ఎవరో తనకు తెలియదు పొమ్మన్నది. రఘు మేనక ముఖంలోకి చూస్తూనే ఉండిపోయాడు. అన్నయ్య, ఆ అమ్మాయికి ఏదో అయింది, మతిస్థిమితం లేనట్టుగా అనిపించింది. రఘు అయోమయంగా చూశాడు. ఈ సరస్వతి చాలామందికి మతిపోగొట్టింది. లలిత పాపం మొదట్లో బాగానే ఉండేది, ఇప్పుడు సైకిక్గా తయారైంది. మీనాక్షి అనే అమ్మాయి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. నీకు తెలుసనుకుంటాను. అవును, ఆలోచిస్తూ అన్నాడు. ఆ ఆత్మహత్యకు కారణం ఎవరినో ప్రేమించిందని, వాడు మోసం చేశాడని అందరూ అనుకున్నారు. కానీ నా అనుమానం వేరు. ఏమిటది? సరస్వతి గదిలో చాలా కాలం ఉంది. ఆ తర్వాత గది మారి సరస్వతితో మాట్లాడటం మానేసింది. సరస్వతి బ్లాక్మెయిల్ చేసిందట. అదేమిటి? ఆవిడ బ్లాక్మెయిల్ చేయడం ఏమిటి? అదే ముందు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం కాలేదనుకో. ఒకసారి లలిత ఏడుస్తూ కొన్ని విషయాలు నాతో చెప్పింది. ముందు నేను నమ్మలేదు. అదే నిజమైతే సుధను కూడా ఈ పాటికి సాలిగూటిలో ఇరికించే ఉంటుంది. ఇక ఆ అమ్మాయిని నువ్వు మర్చిపోవడం మంచిది. సరస్వతి భయంతోనే సుధా రానన్నదేమో కావచ్చు. అలాంటప్పుడు సుధను రక్షించడం మన బాధ్యత కాదంటావా? నన్నేం చేయమంటావు? సుధను కొంచెం కనిపెట్టుకొని ఉండు. అసలు విషయం జాగ్రత్తగా తెలుసుకో. అవసరమైతే ఆ అమ్మాయిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం. అమ్మో, సరస్వతి ఊరుకుంటుందా? ఏడ్చింది. అవసరమైతే దాని సంగతి ఏదో నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు. ఆ సరస్వతికి వశీకరణ మందుల మీద, మంత్రాలు తంత్రాల మీద నమ్మకం ఉంది. కోయ వాళ్ళ దగ్గర ఏవేవో మూలికలు కొంటూ ఉంటుందట. ఆమె మీద ఎన్నో రూమర్స్ ఉన్నాయి. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇలాంటి రూమర్సు కాలేజీల్లోనూ, ముఖ్యంగా హాస్టల్స్లో ఉండేవాళ్ల మీద వ్యాపిస్తూనే ఉంటాయి. ఆమెను చూస్తుంటే ఎందుకో నాకు జాలి వేస్తుంది. జీవితంలో ఆప్యాయత, ఆదరణ కొరవడిన ప్రాణిలా అనిపిస్తుంది. ఆ కళ్ళల్లో ఎప్పుడూ సహారా ఎడారులే కనిపిస్తాయి. ఆమె ఒక శాపగ్రస్తలా కనిపిస్తుంది నా కళ్లకు. ఎప్పుడూ ఆవిడ కళ్ళల్లో నల్లటి నీడలు కదులుతూనే ఉంటాయి. అందువల్లనే పొసెసింగ్ నేచర్ వచ్చి ఉంటుంది. ఎవరో ఒకరు తన మనిషి అనే సంతృప్తి ఆమెకు కావాలి. అందుకే ఏదో అనబోయి ఆగిపోయింది మేనక. రఘు సుధను ప్రేమిస్తున్నాడు. సుధను గురించి తన అనుమానం బయట పెడితే రఘు బాధపడతాడని ఆమెకు తెలుసు. సరే, నేనొస్తాన్రా, సుధను కనిపెట్టుండు, వెనక నుంచి హెచ్చరించాడు రఘు. సుధకు 2 రోజులు బాగా టెంపరేచర్ వచ్చింది. సరస్వతి సుధను ఒక్క క్షణం వదిలేది కాదు. మేనక వచ్చి చూసి వెళ్లేది, కానీ సుధతో మాట మాట్లాడటానికి వీలు కావడం లేదు. సరస్వతి మందు బిళ్ళలు, నీళ్లు తెచ్చిచ్చింది. ఇవాళ 2 ఇస్తున్నావేం? ఒకటి జ్వరానికి, రెండోది నిద్ర రావడానికి. డాక్టర్ ఇవ్వమన్నట్టే ఇస్తున్నాను. సుధ మందు వేసుకొని పడుకుంది. సరస్వతి ట్యూబ్లైట్ తీసేసింది, బెడ్ లైట్ వేసింది. నువ్వు చదువుకోవా? సుధ అడిగింది. చదువుకుంటాలే, నువ్వు నిద్రపోయాక. చూడు, నీ రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. కళ్ళు మూసుకో, వెంటనే నిద్ర పడుతుంది. రేపటికి హాయిగా ఉంటుంది. కాలేజీకి వెళ్ళొచ్చు. సుధ ముఖంలోకి చూసింది. కళ్ళు మూసుకుని ఉంది. ఏదో మాట్లాడబోతుంటే, మాట్లాడుకు, నువ్వు నిద్రపో, నీ రెప్పలు బరువుగా ఉన్నాయి. నువ్వు నా మాటలే వింటున్నావు, ఇంకే శబ్దాలు నీకు వినిపించవు. నీ బుర్ర బరువెక్కిపోతున్నది. నీ కాళ్ళు చేతులు కూడా బరువుగా ఉన్నాయి. నీ కాళ్ళు చేతులు బరువుగా ఉన్నాయి. నేను చెప్పకుండా నీ చేతులు కదలవు, నీ కాళ్ళు కదలవు, నీ రెప్పలు ఎత్తలేవు. నీ బుర్ర ఆలోచించదు, నా మాటలు మాత్రమే వింటావు, నేను చెప్పినట్టే చేస్తావు. ఆగి ఓ క్షణం ముఖంలోకి పరిశీలనగా చూసింది. నీకు నిద్రొస్తోంది, నిద్రపోయావు, ఇంకా డీప్గా నిద్రపోయావు, చాలా డీప్గా. నా మాట మాత్రమే వింటావు, నేను చెప్పిందే చేస్తావు. రఘు దుర్మార్గుడు, మోసగాడు. లలితను మోసం చేశాడు, విమలను మోసం చేశాడు. అతడు భావనను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటం నువ్వు అనేక సార్లు చూశావు. అతను నీతో కూడా ఆడుకుంటున్నాడు. అతనంటే నీకు అసహ్యం. అతని ముఖం చూడాలన్నా నీకు ఇష్టం ఉండదు. ఎవరన్నా అతని పేరు నీ ముందు ఎత్తితే నీకు కోపం వస్తుంది. అతనెవరో నాకు తెలియదు పొమ్మంటావు. కొంచెం ఆగి సుధ ముఖంలోకి చూసింది. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినట్టు గ్రహించింది. సుధ గట్టిగా శ్వాస తీస్తోంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నీకు హాయిగా ఉంది. నేను 1, 2, 3 అంటాను. నేను 3 అనగానే నువ్వు కళ్ళు తెరుస్తావు. అంతవరకు నిద్రపో అంటూ బెడ్ లైట్కు ఎర్ర కాగితం చుట్టి వచ్చి మళ్ళీ మంచం మీద సుధ పక్కన కూర్చుంది. నువ్వు వింటున్నావు. నేను 1, 2, 3 అంటాను. 3 అనగానే నువ్వు కళ్ళు తెరుస్తావు. ఒక పిశాచం ముఖం నీ ముఖం మీదికి వంగి కనిపిస్తుంది.
నువ్వు భయపడిపోతావు, పిచ్చిగా అరవాలనుకుంటావు, అరవవు, కానీ భయంతో గజగజలాడిపోతావు. రెడీ? 1, 2, 3. సుధా ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ముఖం మీదికి వంగి ఉన్న ఓ ముఖం అతి భయంకరంగా కనిపించింది. కెవ్వు నరిచినట్టు నోరు తెరిచింది. గొంతు పెగల్లేదు. తుఫాన్లోని లతలా నిలువెల్లా ఒడికిపోతోంది. కళ్ళు భయంతో బయటికి పొడుచుకొచ్చినట్లు కొద్ది క్షణాలు మాత్రమే. కళ్ళు మూసుకో, భయం లేదు, భయం లేదు, నేనున్నాను. నేను నీ పక్కన ఉంటే నిన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. నిద్రపో. ఇప్పుడు మళ్ళీ హాయిగా నిద్రపోతున్నావు. హాయిగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నావు. సుధ ముఖంలో కనిపిస్తున్న భయం నీడలు క్రమంగా మాయమయ్యాయి. సుధ ముఖం ప్రశాంతంగా ఉంది. నేను చెప్పిన విషయాలన్నీ నీకు సబ్కాన్షియస్లో పనిచేస్తూ ఉంటాయి. నేను చెప్పినట్టే నడుచుకుంటావు. నీకు ఎవరి ముందు ఎలాంటి భయమూ ఉండదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నిద్ర నుంచి నేను 3 అనగానే మేల్కుంటావు. 1, 2, 3 అనగానే మేల్కుంటావు. నా మాటలు నీకు సరిగ్గా గుర్తుండవు, కానీ నేను ఇచ్చిన సజెషన్ ప్రకారం ప్రవర్తిస్తావు. రేపు నువ్వు కాలేజీకి వెళ్తావు. నీకు హాయిగా ఉంటుంది. 1, 2, 3. సుధా చిన్నగా కళ్ళు తెరిచింది. ఏమిటి సుధా, ఏమైంది? పీడకలొచ్చిందా? భయపడ్డావా? లేదే, హాయిగానే నిద్రపోయాను. ఎవరిదో గొంతు ఏదేదో అంటున్నట్టు వినిపించింది. ఏమన్నదో గుర్తుందా? సుధా ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. అంత గుర్తు రాకపోతే వద్దులే. నువ్వు నన్నెందుకు లేపావు? నేను కలవరించానా? అవును, ఎందుకో భయపడిపోయావు కూడా, వడికిపోయావు. సుధ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నది సరస్వతి. ఏదో ఒక ముఖం ఆలోచిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తోంది. పడుకో అంటూ సరస్వతి కూడా పక్కనే పడుకుని సుధ నడుం మీద చెయ్యి వేసింది. కానీ సుధ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. సుధ బాగా ఆలస్యంగా లేచింది. సరస్వతి బెడ్ కాఫీ అందించింది. ఎట్లా ఉంది? ఏమిటి, కాఫీయా? కాదు, నీ ఒంట్లో అన్నది సరస్వతి. బ్రహ్మాండంగా ఉంది. రాత్రి బాగా నిద్రపోయావా? పోయాను, కానీ ఏదో గుర్తు చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతూ సాలోచనగా అంది. ఇవాళ కాలేజీకి వెళ్తాను. సరస్వతి ముసిముసిగా నవ్వుకుంది. ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? సరదాగా అడిగినట్టు అడిగింది సుధ. సరస్వతి నవ్వేసింది. బాత్రూంలో నుంచి సుధ హమ్మింగ్ వినిపిస్తోంది. సుధ చీర తీసి బయట పెట్టింది సరస్వతి. ఈ చీర ఎక్కడిది? నీకోసం నిన్న కొన్నాను. సర్ప్రైజింగ్గా ఇద్దామని ముందుగానే నీకు చూపించలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తూ కొన్నాను. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. మా సరస్సుకు నా మీద ఎంత ప్రేమో అంటూ సరస్వతిని పట్టుకుని గిరగిరా తిప్పింది సుధ. సరస్వతి బిత్తరపోయింది. సుధలో అంత బలం ఉన్నదా? తను పెనుగులాడి కూడా ఒక పట్టాన వదిలించుకోలేకపోయింది. టిఫిన్ తిని పుస్తకాలు తీసుకుని ఉత్సాహంగా వెళ్ళిపోయింది సుధ. వెనక్కి కూడా చూడకుండానే సరస్వతిని వస్తావా అని కూడా అడగలేదు. సరస్వతికి భయం వేసింది. తన హిప్నాటిజం తను అనుకున్న దానికంటే ఎక్కువగానే పనిచేస్తోందా? తెలిసి తెలియకుండా తను చేస్తున్న ప్రయోగం వల్ల సుధ మానసికంగా దెబ్బతినడం లేదు కదా. సాయంత్రం డాక్టర్ రాజేశ్వరిని అడగాలి. ఆమె దగ్గరే తను హిప్నాటిజం నేర్చుకుంటున్నది. రాజేశ్వరి ఇందులో పెద్ద ప్రమాదం ఏమీ లేదంటుంది. కానీ ఒక పుస్తకంలో తను చదివింది, డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళాక హిప్నటైజ్ చేసేవాళ్ళు సరిగ్గా సజెషన్స్ ఇవ్వకపోతే ప్రమాదమని. తన నాలెడ్జ్ అంతంత మాత్రమే. రాజేశ్వరి ముందు ఆమె పేషెంట్లను కొందరి మీద తను ఎక్స్పెరిమెంట్ చేసింది. అయినా తన నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ కిందే లెక్క. సరస్వతి సుధను గురించి ఆలోచిస్తూ కూర్చుంది. రమణి ఎదురొచ్చింది. కాలేజీకి వెళ్తున్న సుధకు ఆరోగ్యం ఎలా ఉంది? ఫైన్ అంటూ ముందుకు సాగిపోతున్న సుధను ఓ క్షణం వింతగా చూసింది రమణి. మేకలా ఉండేది అన్నది సుధను చూస్తూ రమణి. మరి ఎవరి ట్రైనింగ్లో ఉంది అన్నది పక్కనే ఉన్న విమల. అయినా ఇంత మార్పు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అమ్మాయి సుధ పోలికలున్న మరో అమ్మాయి అనిపిస్తోంది అన్నది రమణి. సుధ ఆ రోజు క్లాసుకు నిర్భయంగా నిర్లక్ష్యంగా నడుస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఎలా ఉన్నావు? పక్క సీటు సుబ్బలక్ష్మి అడిగింది. నాకేం, బాగానే ఉన్నాను. అది కాదు, ఈ మధ్య జ్వరం వచ్చిందిగా, వారం రోజుల తర్వాత క్లాస్కొచ్చావు, అందుకే నసుగుతూ సుధ ముఖంలోకి చూసింది రమణి. నౌ ఐఎమ్ ఫైన్ గొంతు పెంచి అన్నది సుధ. ముందు బెంచిలో ఉన్న హనుమంతరావు గిర్రును తిరిగి చూశాడు. సుధ అతన్ని చూసి నవ్వింది. హనుమంతరావు వేరే చూపులు చూశాడు. హనుమంతరావు అల్లరి చేయడంలో దిట్ట. అతనంటే ఆడపిల్లలకి హడల్. కొత్తలో సుధను కూడా అల్లరి పట్టించాడు. సుధ క్లాస్లో కూర్చుని ఆ రోజంతా ఏడవడాన్ని గమనించాడు. అంతే, మళ్ళీ సుధ జోలికి వెళ్ళలేదు. పైగా ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళని మందలిస్తాడు.
అమాయకంగా తనలోకి తనే ముడుచుకుపోయే సుధ అంటే హనుమంతరావుకు జాలి. సుధ అలా గట్టిగా మాట్లాడటం హనుమంతరావుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె నవ్వు మరీ విస్మయాన్ని కలిగించింది. సుధకి ఏమైంది? ఆ నవ్వు, ఆ గొంతు, ఆ ప్రవర్తన సహజంగా లేవు. జబ్బు చేసిందా అన్నారు. ఏం జబ్బు? హనుమంతరావు ఆలోచిస్తూ వెనక్కి చూశాడు. సుధ తల వంచుకుని ఏదో రాస్తోంది నోట్బుక్లో. సుబ్బలక్ష్మి వంగి సుధ ఏం రాస్తున్నదోనని కుతూహలంగా చూసింది. సుధ బొమ్మను గీస్తోంది. మగ పోలికలున్న ఆడబొమ్మ ముఖంలా ఉంది. జుట్టు రేగి ఉంది. పెద్ద పెద్ద కళ్ళు, లావు పెదవులు, పై పెదవి మీద మీసాలు పెట్టింది, పెద్ద బొట్టు పెట్టింది. బొమ్మ కేసి చూసి ముసిముసిగా నవ్వుకోసాగింది. ఎవరి బొమ్మ? తల తిప్పి చూసింది సుధ. సుబ్బలక్ష్మి వంగి చూస్తున్నది. నీ బొమ్మే. సుబ్బలక్ష్మి త్రుళ్ళిపడి తలెత్తింది. సుధ ముఖంలోకి చూసింది. సుధ పెదవుల మీద పారాడుతున్న చిరునవ్వుకు ఒళ్ళు మండిపోయింది. ఏమిటలా చూస్తావు? ఏం నీలా లేదు? యూ షటప్, దాదా పరిచినట్టే అంది. ముందు బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు వెనక్కి చూశారు. ఇంకా లెక్చరర్ రానందువల్ల చాలామంది మగపిల్లలు క్లాస్ బయట వరండాలో నిల్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ముందు బెంచ్ మీద కూర్చునే రాణి సుధను చూసింది. సుధ తలవంచుకుని నోట్బుక్లో ఏదో రాస్తోంది. సుబ్బలక్ష్మి ముఖంలోకి చూసింది. కోపంతో పెదవులు అదురుతున్నాయి. రాణి ధనవంతుల బిడ్డ. కారులో వస్తుంది, కారులో వెళ్తుంది, చాలా గర్వంగా ఉంటుంది. రమణితో తప్ప ఎవరితోనూ మాట్లాడదు. ఎప్పుడూ తనలో తాను ముడుచుకుపోయినట్టుండే సుధను చూస్తే రాణికి పిల్ల పావురాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. పావురం మన ముందు వారితే అనుకోకుండా గోముగా దాన్ని నిమరాలనే కోరిక మనలో కలుగుతుంది. చెయ్యి చాపితే అది ఎగిరిపోతుందని తెలుసు కనుక మనం చూస్తూ సంతృప్తి పడతాం. అలాగే పిరికిగా ఉండే సుధను రాణి పలకరించదు, కానీ ఆమె అందాన్ని చూస్తుంది ప్రశంసాపూర్వకంగా. ఏమైంది లక్ష్మి? రాణి సుబ్బలక్ష్మిని అడిగింది. ఏమైందా? దీన్నే అడగండి. తప్పు అది ఇది అనకూడదు అన్నది రాణి. లేకపోతే ఏంటే? ఆవిడ చేస్తున్నదేమిటో చూడండి అన్నది సుబ్బలక్ష్మి. సుధ అదేమీ పట్టనట్టు తన పని తాను చేసుకుపోతోంది. బొమ్మను ఇంకా ఇంకా దిద్ది దాని ముఖంలో ఏవో భావాలను తేవడానికి సతమతమైపోతోంది. రాణి సుధ చేతులను పుస్తకం తీసుకుంది. సుధ ఆ పుస్తకాన్ని లాక్కోవడానికి ప్రయత్నించింది. బొమ్మ చూసి రాణి పకపక నవ్వింది. రాణి ఇంటి దగ్గర పెయింటింగ్ నేర్చుకుంటోంది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం ఇష్టం. ఆమె అభిరుచి తెలుసుకున్న తండ్రి ఆర్టిస్టు చేత ఆమెకు బొమ్మలు గీయడం నేర్పించే ఏర్పాటు చేశాడు. ఆర్టిస్టు రాణి ఆ బొమ్మను చూసి పకపక నవ్వింది. ఎందుకు నవ్వుతావు? సీరియస్గా అన్నది సుధ. సుధ అంత గట్టిగా మాట్లాడగలదని రాణి అనుకోలేదు. ఆశ్చర్యంగా ఓ క్షణం సుధ ముఖంలోకి చూసింది. సుధ ముఖం ఎర్రగా కందగడ్డలా ఉంది. చాలా గొప్పగా ఉంది అన్నది రాణి చిరునవ్వుతో. అవును అన్నది సుధ మొండిగా. రమణి కూడా చిత్రంగా చూసింది. రమణి అప్పుడప్పుడు సుధతో మాట్లాడుతుంది. సుధ అవును కాదుని తప్ప ఎక్కువ మాట్లాడదు. ఆ కంఠంలో మార్దవం, ఆ ముఖంలో ముగ్ధత్వం కనిపిస్తాయి. రమణి ఆ రోజు సుధను చూస్తూ ఈ సుధ తనకు తెలిసిన సుధ కాదు అనుకుంది. అద్భుతంగా ఉంది. ఎవరి బొమ్మ? పుస్తకం తిరిగిచ్చేస్తూ అన్నది రాణి. నీ బొమ్మే. రాణి విస్తుపోయి సుధ ముఖంలోకి చూసింది. సాలోచనగా చూసింది. సుధ కళ్ళల్లోకి లోతుగా చూసింది. కాదు, అది ఎవరిదో నాకు తెలుసు అన్నది రాణి తాపీగా. ఎవరిది? రెట్టించింది సుధ. నీ మనసుది. సుధ త్రుళ్ళిపడింది. సుధ కళ్ళు ఎర్రబడ్డాయి. నీకు పిచ్చా అన్నది సుబ్బలక్ష్మి కసిగా సుధను చూస్తూ. సుధ ముఖంలోకి రక్తం చిమ్మింది. సుధ ముఖం చూస్తుంటే రాణికి జాలి వేసింది. అదేం మాట? సుబ్బలక్ష్మిని మందలించింది రాణి. అవును, ఇవాళ అలాగే మాట్లాడుతున్నది. లేకపోతే ఆ బొమ్మ ఏమిటి? నేను అడిగితే అది నా బొమ్మే అన్నది, నువ్వు అడిగితే నీ బొమ్మే అంటున్నది అన్నది సుబ్బలక్ష్మి. సుధ ముఖంలోకి చూస్తూ ఏదో సరదాగా అన్నాం అన్నది రాణి. అది నా మనసు బొమ్మ కాదు, కానే కాదు. నాకు పిచ్చి లేదు. గొంతుకు ఏదో అడ్డుపడ్డట్లు ఆగి అన్నది సుధ. రాణి బాధపడకంటూ సుధ చెయ్యి పట్టుకుంది. చల్లగా తగిలింది. అరే, ఏమిటి ఇంత చల్లగా ఉంది? ముఖం మీద ఆ చెమటలు అంటూనే వెనక్కి తూలిపోతున్న సుధను గబుక్కున పట్టుకుంది రాణి. రమణి కూడా పట్టుకుంది. సుబ్బలక్ష్మి అయోమయంగా చూసింది. సుధా అరిచింది రాణి తన చేతుల్లో బిగుసుకుపోతున్న సుధను ఊపుతూ. ఏమైంది అంటూ మగపిల్లలు పరిగెత్తుకొచ్చారు. క్లాసులో కలకలం బయలుదేరింది. రాజు పరిగెత్తుకు వెళ్లి గ్లాస్తో నీళ్లు తెచ్చాడు. సుబ్బలక్ష్మి పైట చెంగుతో విసరసాగింది. రమణి చన్నీళ్లతో ముఖం కడిగింది. 10 నిమిషాల్లో రామం ఫ్లాస్క్లో కాఫీ తెచ్చాడు. సైన్స్ మాస్టారు రోజు ఫ్లాస్క్లో కాఫీ తెచ్చుకుంటాడు ఇంటి నుంచి. రామం వెళ్ళి ఆయన అడగకుండానే స్టాఫ్ రూమ్లో బెంచ్ మీద ఉన్న ఫ్లాస్క్ తెచ్చేశాడు.
గాలి రావాలి, అలా చుట్టూ దడికట్టకండి అన్నారెవరో. సుధ చిన్నగా కదిలింది. సుధా, సుధా ఆత్రంగా పిలిచింది రాణి. సుధ కళ్ళు తెరిచింది. తనకేమైంది? తను ఎవరి చేతుల్లో ఉంది? చుట్టూ ఎవరు? ఎలా ఉంది? ముఖంలోకి ముఖం పెట్టి అడిగింది రాణి. రాణి ఒళ్ళో తనసలు క్లాస్కి ఎప్పుడొచ్చింది? ఈ కాఫీ తాగించండి అంటూ గ్లాస్ ముందుకు పెట్టాడు రామం. సుధ తుళ్ళిపడి లేచి కూర్చుంది. చిన్నగా ఈ కాఫీ తాగు, గ్లాస్ అందించింది రాణి. వద్దు, తాగండి. మగగొంతు. ఆ మగగొంతులో ఆప్యాయత. అది రామం గొంతు. రామం ఆడపిల్లల్ని అల్లరి చేయడంలో దిట్ట. అతనంటే అందరికీ భయం. సుధకు మరీ భయం. నిక్నేమ్స్ పెడతాడు. ఆ రామం ఎందుకు తనంత జాలిగా చూస్తున్నాడు? ఆ కంఠంలో ఎంత ఆదరణ! అసలు తనకేమైంది? నీళ్లలో తడిచిన బాతు అనేవాడు తనను రామం. తాగు సుధా. సుధా రాణి చేతులని గ్లాస్ అందుకొని కాఫీ తాగింది. కొంచెం తేరుకున్నది. ఏమైంది నాకు? చిన్నగా సిగ్గుపడుతూ అడిగింది. స్పృహ తప్పి పడిపోయావు అన్నది సుబ్బలక్ష్మి. చుట్టూ చేరిన వాళ్లను బెదురుగా చూసింది. పదండి అంటూ రామం వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఇంతలో ఇంగ్లీష్ లెక్చరర్ వచ్చాడు. అందరూ ఎవరి సీట్లలోకి వారు వెళ్ళి కూర్చున్నారు. వాట్ హ్యాపెండ్? లెక్చరర్ రామారావు అడిగాడు. సుధారాణి స్పృహ తప్పి పడిపోయింది సార్. ఎవరిదో కంఠం. జబ్బుపడి పూర్తిగా కోలుకోకుండానే ఎందుకొచ్చావమ్మా? మీరెవరైనా వెళ్ళి ఆ అమ్మాయిని రూమ్కి పంపిరండి అన్నాడు ఆడపిల్లల వైపు చూస్తూ. పద సుధా, నేను రమణి వస్తాం అన్నది రాణి. నో, ఐఎమ్ ఆల్ రైట్. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు క్షమించండి సిగ్గుపడిపోతూ అన్నది సుధా. వెళ్ళనంటుంది సార్, సుబ్బలక్ష్మి అరిచి చెప్పింది. ఆల్ రైట్ అని రామారావు పాఠం ప్రారంభించాడు. రాణి తన చేతిలో పుస్తకం సుధకందించింది. సుధ బొమ్మ కేసి చూడసాగింది. మిగతా వాళ్ళు పాఠం వింటున్నారు. రామారావు గారి పాఠం మిస్ అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు. ఇదేమిటి, ఎవరు నా నోట్బుక్లో పిచ్చిబొమ్మ వేశారు? పక్కన కూర్చున్న సుబ్బలక్ష్మిని అడిగింది చిన్నగా సుధ. సుబ్బలక్ష్మి బిత్తరపోయి చూసింది. నువ్వేనా ఇది వేసింది? మళ్ళీ అడిగింది సుధ. రాణి వెనక్కు తిరిగింది. నువ్వే వేశావుగా, గుర్తులేదు? అదోలా ముఖం పెట్టి అన్నది సుబ్బలక్ష్మి. నేనా? నాకు బొమ్మలు వేయడం రాదు. అబద్ధం చెప్తున్నావు. సుధ కంఠంలో కరుకుదనం లేదు. కళ్ళల్లో నీరు తిరిగింది. రాణి సుబ్బలక్ష్మి ముఖాముఖాలు చూసుకున్నారు. అదేమిటి సుధా, నువ్వేగా బొమ్మ వేశావు అన్నది సుబ్బలక్ష్మి. నేనా? కంఠంలో దుఃఖం ఉబికొస్తోంది. నా పుస్తకంలో బొమ్మ వేసి పైగా నేనే వేశానంటూ మళ్ళీ అందుకుంది. కానీ మాట పూర్తి చెయ్యలేకపోయింది. వట్టిదే సుధా, సుబ్బలక్ష్మి చెప్పేవన్నీ అబద్ధాలేనని నీకు తెలియదా? ఆ బొమ్మ నేనే వేశాను సరదాగా అన్నది రాణి. సుబ్బలక్ష్మి నోరు తెరిచి రాణి ముఖంలోకి చూసింది. ప్లీజ్ లిజన్ని. రామారావు కంఠం ఖంగుమంది. అంతటితో మాటలు ఆగిపోయాయి. సుధ ఆలోచన లాగలేదు. ఈ బొమ్మ రాణి వేసిందా? రాణి బొమ్మలు తను చూసింది. చాలా చక్కగా వేస్తుంది. తన బుక్లో ఎందుకిలా వేసింది? అసలు తను క్లాస్కి ఎప్పుడొచ్చింది? తను మూర్చిపోయిందా? తనకు మూర్ఛన జబ్బు లేదుగా. బహుశా నీరసం వల్ల తనకు కళ్ళు తిరిగి ఉంటాయి. స్పృహ కోల్పోవడం వల్ల అంతకుముందు జరిగింది తనకు జ్ఞాపకం రావడం లేదు. తను హాస్టల్ నుంచి నడిచొచ్చుండాలి, అందుకే కళ్ళు తిరిగాయి. కానీ ఇప్పుడు తనకు కాలేజీకి వచ్చినట్టు గుర్తు రావడం లేదు. ఎంత పని జరిగింది! చచ, అందరూ ఏమనుకుంటారో. తనకు మూర్ఛన రోగం ఉందనుకుంటున్నారేమో. రాణి ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ ఇవాళ ఎంత ఆదరంగా మాట్లాడింది. రామాన్ని చూస్తేనే తనకు భయం. అతను తనకు దుర్మార్గుడిగా, సినిమాల్లోని విలన్లా కనిపిస్తాడు. అలాంటివాడు కాఫీ గ్లాస్ అందిస్తూ ఎంత జాలిగా తన కేసు చూశాడు. మనుషుల్లోని మంచితనం ఇలాంటి సమయాల్లోనే బయటపడుతుంది. దుర్మార్గుల్లా, గడుసువాళ్లల్లా, గర్విష్ఠుల్లా కనిపించేవాళ్ళు కొబ్బరికాయల్లాంటి వారు పగలగొడితే ఏమిటి తన ఉపమానం. తనూను క్లాస్ అయిపోయింది. సుధా లేచి నిల్చుంది. వెళ్తావా అడిగింది రాణి. నేను కూడా రానా? రాణి ఆప్యాయంగా అడిగింది. థ్యాంక్ యూ, నేను వెళ్ళగలను తలంచుకొని చిన్నగా బయటికి నడిచింది సుధా. మీరెవరన్నా కూడా వెళ్తే మంచిదేమో. వెనక నుంచి మగ కంఠం, రామం కంఠమది. సుధా వెళ్ళిపోయింది. ఏమైంది సుధకు? రమణి అన్నది. చాలా చిత్రంగా బిహేవ్ చేసింది. తను క్లాస్కి వచ్చినట్టు కానీ, ఆ బొమ్మ తను గీసినట్టు కానీ ఆమెకు గుర్తులేదు. ఏదో ఆలోచిస్తూ అన్నది రాణి. మూర్ఛల రోగం ఉందేమో అన్నది సుబ్బలక్ష్మి. కావచ్చును, మూర్ఛ వచ్చే ముందు హిస్టీరియా అయి ఉండాలి. అందుకే పూర్తిగా స్పృహ కోల్పోయే ముందు తను ఏం చేసింది హిస్టీరియా రోగులకు తెలియదు. ఆ అమ్మాయి అలా ప్రవర్తించడానికి కారణం తనకు తెలిసినట్టే అన్నది రమణి. మీ నాన్న డాక్టర్, కానీ నువ్వే డాక్టర్లా చెప్పేస్తున్నావే అన్నది సుబ్బలక్ష్మి.
అవును, నేను మా నాన్న దగ్గరికి వచ్చే హిస్టీరియా పేషెంట్లను అబ్జర్వ్ చేస్తుంటాను గర్వంగా అన్నది రమణి. సైన్స్ లెక్చరర్ రావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. ఏమిటి సుధా, అప్పుడే వచ్చేసావు అన్నది సరస్వతి పుస్తకంలోంచి తలెత్తి. కూర్చోవాలనిపించలేదు. పుస్తకాలు ఓ మూలకు గిరాటు పెట్టి మంచానికి అడ్డంగా పడుకుంది. ఏమైంది ఆదుర్దాగా అడిగింది సరస్వతి. సుధా పలకలేదు. సరస్వతి లేచొచ్చి సుధ మంచం మీద కూర్చుని ఏమైంది సుధా లాలనగా అడిగింది. ఇది చెప్పు. ఏమిటి? నేను అసలు కాలేజీకి ఎప్పుడు వెళ్ళాను? సరస్వతి దిమ్మెరపోయి సుధ ముఖంలోకి చూసింది. మాట్లాడవేం? అదేమిటి, గంటన్నరైంది, నేను వద్దంటున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయావుగా ఆశ్చర్యంగా అన్నది సరస్వతి. ఏమో, నాకు గుర్తు రావడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఎందుకు వచ్చేశావు? నేను క్లాసులో స్పృహ తప్పి పడిపోయాను. అయ్యో నా తల్లి, నేను వద్దంటుంటే విన్నావా? బలహీనంగా ఉన్నావు, నడిచి వెళ్ళావు, అందుకే కళ్ళు తిరిగి ఉంటాయి. నేనైనా కూడా వచ్చి పంపించాను కాదు. బాధపడిపోతూ సుధా తల నిమురుతూ అన్నది సరస్వతి. ఆ చెయ్యి తీ. సరస్వతి చెయ్యి షాక్ తగిలినట్టు వెనక్కి తీసుకుంది. కాఫీ తాగుతావా? ముందు మందులేసుకో. మందు బిళ్ళలు ఒక చేత్తో, మంచినీళ్ళ గ్లాస్ రెండో చేత్తో పట్టుకుని మంచం దగ్గర నిల్చుంది సరస్వతి. లే సుధా, ముందు మందు వేసుకో. అబ్బా, కాసేపు పడుకోనివ్వు. ముందు మందు వేసుకొని పడుకో. సుధా విసుగ్గా లేచింది. మందు బిళ్ళలు వేసుకుని మంచినీళ్లు తాగింది. నువ్వు కాలేజీకి వెళ్ళలేదేం? 3 గంటలకు వెళ్ళాలి. ఇప్పుడు 12:30 అయింది. నీకు కాఫీ కావాలా? స్టవ్ వెలిగించి చేస్తాను. ఇప్పుడే తాగాను. వద్దు. తాగావా? ఎవరిచ్చారు? నేను పడిపోయానుగా, రాణి తెప్పించి తాగించింది. రామం సంగతి కావాలనే చెప్పలేదు. ఆ గర్విష్ట? నేను అలాగే అనుకున్నాను. చాలా మంచిది. నాకు స్పృహ వచ్చేసరికి ఆమె ఒడిలోనే నా తల ఉంది. నిజంగా ఆమెకు నేను థ్యాంక్స్ చెబుతాను. మధ్యలో నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు? అనాలనుకున్నది కానీ నేను చెప్పానులే అన్నది. మరెవరూ సహాయం చేయలేదు. రమణి కూడా చేసింది. కానీ సుబ్బలక్ష్మి, అదుగో ఆ నోట్బుక్ అందుకో అంటూ నోట్బుక్ను చూపించింది సుధా. సరస్వతి నోట్బుక్ తెచ్చిచ్చింది. సుధా బొమ్మ గీచి ఉన్న పేజీలు తిప్పి చూసింది. ఇదేమిటి? అదే సుబ్బి గీచింది. సుబ్బలక్ష్మ? అవును. సరస్వతి పరిశీలనగా చూసింది. కింద దెయ్యమని రాసింది నువ్వేగా? సుధా ఒక్కసారిగా సరస్వతి చేతిలోని పుస్తకాన్ని లాక్కుంది. చూసింది. మళ్ళీ చూసింది. అవును, అది తన దస్తూరే. అయితే ఈ బొమ్మ కూడా తనే వేసిందా? ఏదో మెదడులో కదులుతోంది కానీ బయటికి రావడం లేదు. సుధా, ఎందుకంతగా ఆలోచిస్తావు? ఇప్పుడేం జరిగిందని? లే, భోజనం చేద్దాం. నేను అంత దూరం రాలేను. అయితే బట్టలు మార్చుకో. నేను భోజనం చేసి నీ భోజనం క్యారియర్లో తెస్తాను అంటూ క్యారియర్ అల్మార్లోంచి తీసి కడగటానికి బాత్రూంలోకి వెళ్ళింది. ఇంకా అలాగే పడుకున్నావు. కొత్త చీర నలిగిపోతుంది. అసలే ఆర్గండి ప్రెస్ చేయిస్తాను. మరోసారి కట్టుకున్నాక ఉతుకు వేయొచ్చు అని క్యారియర్తో గది బయటికి వెళ్ళిపోయింది సరస్వతి. సుధ బట్టలు మార్చుకుంది. విప్పిన గులాబీ రంగు ఆర్గండి చీర మడిచి హ్యాంగర్ మీద వేసి అల్మార్లోని రాడ్కు తగిలించింది. ఆ పక్కనే పాము కుబుసంలా హ్యాంగర్కు నిలవకుండా ఒక పక్కకు జారి ఉన్న చిలక ఆకుపచ్చ షిఫాన్ చీర తీసి మడిచి తన సూట్ కేసులో పెట్టుకుంది. మళ్ళీ వచ్చి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. రఘు మదిలో మెదిలాడు. రఘుకు కూడా క్లాస్లో తను పడిపోయినట్లు తెలుస్తుంది. రేపి పాటికి అందరికీ తెలిసిపోతుంది రఘు ఏమనుకున్నాడో. అనుకోవడానికి ఏముంది? తనకు జబ్బు చేసి బలహీనంగా ఉన్నట్టు అతనికి తెలియదా ఏం? తనకు మూర్ఛన రోగం ఉంటుందనుకుంటాడో ఏమో. అలా అనుకొని తనను పెళ్లి చేసుకోనంటే సుధ మనసులో గుబులు వ్యాపించింది. అలా ఎందుకు అనుకుంటాడు? ఒకవేళ నిజంగా తనకు మూర్ఛలైనా రఘు తననే వివాహం చేసుకుంటాడు. అతని కళ్ళల్లో ఎంత ఆరాధన, అతని మాటల్లో ఎంత ఆదరణ, అతని ప్రవర్తనలో ఎంత సాన్నిహిత్యం. అతను తనను తప్ప మరొకరిని వివాహం చేసుకోడు. తనను తప్ప మరొకరిని ప్రేమించలేడు. రఘు తనవాడు. రఘు చదువైపోగానే పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తను కాలేజీకి స్వస్తివాచకం పాడుతుంది. అమ్మ చెప్పినట్లు చదివి డిగ్రీలు సంపాదించి తనేం ఉద్యోగాలు చెయ్యాలా? తను ఎవరిని పోషించాలి? సరస్వతి క్యారియర్తో లోపలికొచ్చింది. బల్ల మీద ఉన్న పుస్తకాలు సర్ది కాగితం పరిచి దానిమీద ప్లేట్ పెట్టింది. కుర్చీ బల్ల ముందుకు లాగింది. ప్లేటులో భోజనం వడ్డిస్తూ రా సుధా అన్నది. సుధ లేచి వెళ్ళి అన్నం ముందు కూర్చుంది. సరస్వతి వద్దంటున్నా వినకుండా కొసరి పసిబిడ్డకు తల్లి తినిపించినట్లు తినిపించింది. ఎంగిలి ఎత్తుతున్న చేతిని పట్టుకొని నువ్వు వెళ్ళి చేయి కడుక్కో, నేను తీస్తాను అన్నది సరస్వతి. నేను కడుగుతాగా. లేలే, మన ఇద్దరి మధ్య ఈ మర్యాదలేమిటి?
ఎన్నిసార్లు నీ ఎంగిల్ పళ్ళాలు కడగలేదు? సుధ లేచింది, చేయి కడుక్కొనొచ్చింది. సరస్వతి వచ్చి ఎంగిలి ఎత్తి ప్లేట్ తీసుకెళ్తుంటే చూస్తూ నిల్చుంది. సరస్వతి కాలేజీకి తయారైంది. నువ్వు ఆ గుంటూరు నేత చీరలు మానవా? సుధ మాటలకి సరస్వతి ముసిముసిగా నవ్వుకుంది. నాకు సిల్కు ఇష్టముండదని, అలాంటివి కట్టనని నీకు తెలుసు. ఆ నేత చీరలే ఏ ఉప్పాడు చీరలో, వెంకటగిరి చీరలో కట్టుకోవచ్చుగా. నాకు ఇవి చాలేదు. ఒకప్పుడు నాకు సిల్కు చీరల మీద వ్యామోహం ఉండేది. అతనితో పాటు నా కోర్కెలన్నీ చచ్చిపోయాయి. నేనేం కట్టుకుంటేనేం, ఎలా ఉంటేనేం? సుధా సరస్వతి ముఖంలోకి చూసింది. అలా వీల్లేదు. సుధా, నా బాధ అర్థం చేసుకో. నేను వితంతువును. పెళ్లి కాకుండా వితంతువేమిటి? మరీ పిచ్చిగా ఊహిస్తున్నావు. పెళ్ళంటే ఏమిటి? 10 మంది ఆమోదముద్రను సంపాదించడం. నిజమైన పెళ్ళి మనసులు ముడిపడిన రోజే జరిగినట్టు. నా మనసులో మరొకరికి స్థానం లేదు. అతను విడోగా మిగిలిపోవడంలోనే నా మనసుకు సంతృప్తి. నిజమైన ప్రేమ అది సరేలే. అందుకు మరీ మొరటుగా తయారవ్వాల్సిన అవసరం లేదు. నీ మనసు పవిత్రంగా ఉంది. ఆ నేత చీర కాస్త మంచిది ఏ ఉప్పాడ చీరలో కట్టుకోవచ్చుగా. కట్టుకుంటాను. నీ కోరిక అదే అయితే తప్పక కట్టుకుంటాను సుధా. రేపు నీకు 6 డజను ఉప్పాడు చీరలు కొనబోతున్నాను అన్నది సుధా. సరస్వతి ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగింది. కళ్ళు మిలమిలా మెరిశాయి. సుధా, అంత మాట అన్నావు. నాకు అదే చాలు. నా మనసు నిండిపోయింది. నీ మొహం ఏమిటి? ఏమన్నావు మళ్ళీ అను. సారీ. సుధా, నాకు కోపం వచ్చిందనుకుంటున్నావా? అలా అన్నందుకు నా మనసు ఉప్పొంగిపోతున్నది. ఇంత ఆనందాన్ని భరించలేకుండా ఉన్నాను. అదేమిటి? నువ్వు నన్నంత చనువుగా మందలించటం. అబ్బా, నాకు ఈ అనుభూతి చాలు. సుధకు సరస్వతి కంఠం ఏదోగా వినిపించింది. కొంచెం వెగటుగా తోచింది. వెంటనే మూడ్ మారిపోయింది. సరేలే, నీకు టైం అవుతోంది. త్వరగా తెములు. వెళ్తున్నాను. గడియ వేసుకొని పడుకో. నేనొచ్చేంత వరకు నిద్రపో. బడలిక తీరిపోతుంది. నాకు నిద్ర రావడం లేదు. వస్తుంది. నీకు నిద్ర వస్తుంది. తేలగొట్టుకోకు. నిద్రపో. సుధ కళ్ళల్లోకి చూస్తూ అంది. సుధ ఆవలించింది. ఆవలిస్తున్నావు. నీకు నిద్ర వస్తోంది. నిద్రపో. నేనొచ్చి లేపే వరకు లేవకు. గడియ వేసుకొని పడుకో. అలాగేలే. ఒళ్ళు విరుచుకుంది సుధ. నీ కళ్ళు చూడు, మూతలు పడుతున్నాయి. నీకు బాగా నిద్రొస్తోంది. నేను వెళ్తున్నాను. గడియ వేసుకొని పడుకో. సరస్వతి బయటకు నడిచింది. సుధ లోపల నుంచి గడియ పెట్టుకునేంత వరకు గుమ్మం బయట నిలబడింది. సుధ మంచం మీద వాలిపోయింది. బుర్ర మొద్దుబారినట్టు అయిపోయింది. వెంటనే నిద్రలోకి జారిపోయింది. తలుపు చప్పుడు నిద్రలో ఉన్న సుధకు దూరంగా వినిపించింది. రాను రాను ఆ శబ్దం దగ్గరగా వినిపించినట్టయింది. గాఢ నిద్రలో ఉన్న సుధకు సుధా తలుపు తీ అంటున్న సరస్వతి కంఠం వినిపించింది. సుధ బద్ధకంగా మంచం దిగింది. తలుపు మీద దబదబా బాదుతున్న శబ్దం. సుధ తలుపులు తెరిచింది. ఏమిటా అరుపులు? అంత గట్టిగా తలుపు బాదకపోతే నాకు వినిపించదా? ఒకటే కంగారు, వెదవ కంగారు నువ్వును, విసుక్కుంది సుధ. నిజమే సుధా, ఎంత కంగారు పడిపోయానో నీకేం తెలుసు? అదే ఎందుకంట? ఎందుకేమిటి? ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నానో తెలుసా? పొద్దుట పడిపోయావు. ఇప్పుడు ఎంత పిలిచినా తలుపు తీయవు. మరి కంగారు కాక? ఓ అదా, నేను చచ్చిపోయాననుకున్నావా? సుధా అంటూ సరస్వతి గబుక్కుని ముందుకొచ్చి సుధ నోరు మూసింది. ఇంకెప్పుడు ఆ మాట అనకు. అరే, మాటకే ఇంతగా ఇదైపోతున్నావు. నిజంగానే చచ్చిపోతే నేను బ్రతికి ఉంటాననుకున్నావా? కళ్ళు తుడుచుకుంది సరస్వతి. నీకు అంత త్వరగా కళ్ళల్లోకి నీళ్ళెలా వస్తాయి? సరస్వతి సమాధానం ఇవ్వలేదు. రాత్రి నువ్వు ఇచ్చిన ఆ టాబ్లెట్ మహత్యం అనుకుంటాను. రాత్రి నిద్రపోయాను. తెల్లవారు క్లాస్లో పడిపోయాను. ఇంతవరకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. అది ఏం మాత్రా? నిద్ర మాత్రా? అందువల్ల అయి ఉండదు. కాఫీ తాగదాం, వస్తావా? నేను రాలేను. తెచ్చిపెట్టు. అలాగే ఈ లోపల నువ్వు బట్టలు మార్చుకో. ఆ నీలం జార్జెట్ చీర కట్టుకో. ఎందుకు? రఘు ఫోన్ చేశాడేమో అనుకొని ఉత్సాహంగా అడిగింది. బయటికి వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికైనా. సినిమాకి వెళ్దామా? సినిమాకా? ఏ సినిమా? ఏదో ఒకటి. నువ్వు చాలా డల్గా ఉన్నావు. కాస్తలా బయటికి వెళ్ళొస్తే మనసుకి హాయిగా ఉంటుంది అంటూ ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళిపోయింది సరస్వతి. సరస్వతితో సినిమాకా? ఇలాంటప్పుడు రఘుతో సినిమాకి వెళ్తే తన మనసు తేలిక పడుతుంది, హాయిగా ఉంటుంది. అతని పక్కన ఉన్నంతసేపు తనకే ఆలోచనలు రావు. మనసు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. రఘు సాన్నిధ్యంలో తనకు అమ్మ కూడా గుర్తురాదు. అతనితో గడిపే గంట 1 నిమిషంలా అనిపిస్తుంది. ఎప్పుడూ అతని సాన్నిధ్యంలోనే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ తను అతనితో ఒక్క మాట హాయిగా ఇంతవరకు మాట్లాడలేదు. తన గొంతు మూగపోతుంది. తను భాష మర్చిపోతుంది. ప్రేమలో ఇంత మహత్తుందా? ఇంత శక్తి ఉందా? ప్రేమ కోసం సామ్రాజ్యాలనే వదిలేసిన రాజకుమారులే ఉన్నారు. ప్రేమ కోసం ప్రాణాలను నిలువునా తీసుకున్న వాళ్ళున్నారు. రఘుకు
తనకు అనిపించినట్టు ఎప్పుడు తన ఎదురుగా కూర్చోవాలని ఉండదా? ఉంటే కనీసం వారానికి ఒక్కసారైనా కనిపించడేం? ఏవో పనులు అంటాడు. సరస్వతి కాఫీ ఫ్లాస్క్తో లోపలికి వచ్చింది. కాఫీ కప్పులో పోసి అందించింది. సుధా కాఫీ సిప్ చేస్తోంది. రఘుని గురించి ఆలోచిస్తోంది. అతను తనను ఆర్తిగా గుండెలకు హత్తుకుంటూ, నా సుధా, ఏమైంది నీకు? క్లాస్లో పడిపోయావటగా అంటూ లాలనగా అడుగుతున్నట్టు అనిపించింది. సుధా చేతిలోని కాఫీ కప్పు పక్కకు ఒరిగింది. వేడి కాఫీ తొణికింది. రెండో చేతి మీద పడింది. అబ్బా! తనకు తెలియకుండానే చేతిలోని కప్పు వదిలేసింది. కప్పు నేల మీద పడి భళ్ళున పగిలింది. అరే, ఏమైంది? సరస్వతి గాబరాగా అడిగింది. సుధా బిక్కమొహం పెట్టింది. పోతే పోయిందిలే, పింగాణి మొక్కల్ని కూర్చొని ఏరుతూ అన్నది సరస్వతి. తడిబట్టతో గచ్చి తుడిచింది. సారీ, పర్వాలేదు, ఇంకొంచెం కాఫీ ఫ్లాస్క్లో ఉంది, పోసిస్తాను, తాగు అంటూ ఫ్లాస్క్లోని కాఫీని కప్పులోకి వంపుతున్న సరస్వతిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది సుధా. సుధా సరస్వతి అందించిన కాఫీ తాగింది. రఘును గురించి ఆలోచిస్తూ, కాఫీ కప్పు వదిలేసావు కదూ? సుధ చివ్వుర తలతిప్పి చూసింది. సరస్వతి చిరునవ్వు నవ్వుతోంది. నీకెలా తెలుసు? నేను ఒకప్పుడు సరిగ్గా ఇలాగే చేశాను, గతంలోకి జారిపోతున్నట్టు ముఖం పెట్టి అన్నది సరస్వతి. సుధా సరస్వతి కేసి జాలిగా చూసింది. లే సుధా, సినిమాకు వెళ్దాం, ఇవాళ నా మనసు కూడా ఏం బాగాలేదు, ఎందుకో దిగులుగా ఉంది. రాత్రి నువ్వు హాయిగా నిద్రపోయావు, కానీ నాకు చాలా భయంకరమైన కల వచ్చింది. ఏమిటా కల? వద్దులే, నువ్వు భయపడతావు. పర్వాలేదు, చెప్పు. ఎవరో తెల్లటి చీర కట్టుకున్న ఆడది జుట్టు విరబోసుకుని నా ఎదురుగా కూర్చుని ఏడుస్తున్నట్లు. వద్దులే, చాలు, చెప్పకు. నువ్వు భయపడతావనే నేను పొద్దుటి నుంచి చెప్పలేదు. నువ్వులే, బట్టలు మార్చుకో. సుధ లేచింది. తల దువ్వుకుంది. ముఖం కడుక్కొని బొట్టు కాటుకా దిద్దుకుంది. సూట్ కేసు తెరిచింది. కెవ్వున అరిచింది సుధ. స్థాణువులా కూర్చుండిపోయింది పెట్టె ముందు. ఏమిటి, ఏమైంది? సరస్వతి ఆదుర్దాగా బాత్రూంలో నుంచి పరిగెత్తుకొచ్చింది. సుధ మాట పలుకు లేకుండా తెరిచి ఉన్న పెట్టెకు ఎదురుగా శిలలా కూర్చుండిపోయింది. సరస్వతి వంగి పెట్టెలోకి చూసింది. కెవ్వు నరుస్తూ పడిపోయింది. ఆ అరుపు కూడా వినిపించలేదు సుధకు. పక్క గదిలోని వాళ్ళు సరస్వతి కేకలికి పరిగెత్తుకొచ్చారు. ఏమైంది అంటూ వచ్చిన వాళ్ళు నేల మీద అడ్డంగా పడి ఉన్న సరస్వతిని చూశారు. గబగబా ఉపచర్యలు చేయసాగారు. సుధా! శిలాప్రతిమలా కూర్చున్న సుధను సరోజ రెండు చేతులతోనూ కుదిపింది. సుధ గాఢ నిద్రలో నుంచి మేల్కున్నట్లు తల విదిలించుకొని సరోజను, గదిలో ఉన్న వాళ్లను మార్చి మార్చి చూసింది. సరస్వతి లేచి కూర్చుంది. బోరున ఏడవసాగింది. ఏమైందర్రా? ఒకేసారి 4-5 కంఠాలు పలికాయి. అటు అటు చూడండి. సరస్వతి సుధ పెట్టెని చూపించింది. అది చిన్న సైజు ట్రంకు పెట్టె. అందులో బూడిదతో పాటు కొన్ని గుడ్డ ముక్కలు. చూడగానే బట్టలు కాలిపోయినట్టు తెలిసిపోతుంది. ఎలా జరిగింది? ఏమో తల్లుల్లారా, మూసిన పెట్టే మూసినట్టే ఉంది. ఎవరో గిట్టని వాళ్ళు మా మీద ఏదో చేస్తున్నారు అంటే ఒక అమ్మాయి అడిగింది. ఏ మంత్రతంత్రాలో చేస్తున్నారు? చేతబడా? ఏ బడో? ఆ చేయించిన వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళ రక్తం తాగేస్తాను. సుధా ఒక్కరి జోలికి పోదు, ముక్కు చీదింది సరస్వతి. దాన్ని చూస్తే అందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాళ్లే. తిడుతూ ఏడుస్తోంది సరస్వతి. మంత్రాలేమిటి, చేతబడులేమిటి? రుక్మిణి అన్నది. బాణామతి చేస్తే ఇలాగే అవుతుందటగా మరో అమ్మాయి అడిగింది. అవును, బాణామతి తెలంగాణలో ఎక్కువగా చేస్తారట. బాబోయ్, ఇదేమిటి? నాకు భయంగా ఉంది. ఒక అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. తలొక మాట అంటున్నారు. ఏమిటర్రా మీ చదువులెందుకు? పిచ్చి పుస్తకాలు, న్యూసు చదివి మీరు కూడా ఇలా నమ్మడం, భయపడడం, ఒక అమ్మాయి అంది. మరి ఇదేమిటంటావు? వేసిన పెట్టె వేసినట్టే ఉంది. సుధ బట్టలన్నీ కాలి బూడిదయ్యాయి. సరస్వతి విసురుగా అడిగింది. సుధ ఈ లోకంలో లేదు. అయ్యో, సుధను చూడండర్రా, ఎలా చెమట్లు పట్టిపోతుందో. ఎవరికి పుట్టిందో ఈ బుద్ధి? మమ్మల్ని బతకనిచ్చేలా లేరు. మళ్ళీ పెద్దగా శోకాలు పెట్టసాగింది. ముందు నువ్వు ఆ ఏడుపు కాసే పాపు అంటూ ఒక అమ్మాయి సుధను లేవదీసి మంచం వైపు తీసుకెళ్ళింది. సుధ కీ ఇచ్చిన బొమ్మలా నడిచింది. మంచం మీద పడుకోమనగానే పడుకుంది. అంతలో అటుగా వెళ్తున్న మేనక, భావన లోపలికొచ్చారు. అంతా విన్న భావన, ఇదంతా ట్రాష్, నేను నమ్మను, ఎవరో కావాలని చేసిన పనిది అన్నది. వెక్కిళ్ళు పెడుతున్న సరస్వతి ముక్కు చీదేసి భావన ముఖంలోకి చూసింది. భావన ఆమె ముఖంలోకి లోతుగా చూస్తోంది. అదే నేను అంటున్నాను, గిట్టని వాళ్ళెవరో సుధ మీద చేతబడి చేయించారు. పిచ్చి మాటలు ఇవన్నీ, ఇందులో ఏం మిస్టరీ లేదు. ఈ గదిలో చనువుగా తిరిగే వాళ్లే ఎవరో చేసిన పనిది. ఏమిటి నీ ఉద్దేశం? ఈ గదిలో మేమిద్దరమే ఉంటున్నాం అంటే నేనే సుధకు చేతబడి? అరే, మళ్ళీ అదే మాట. చేతబడులేమిటి? మూఢనమ్మకాలతో మనుషుల మతులు పోగొట్టకండి. అయితే చీరలు ఇలా బూడిద ఎలా అయిపోయాయంటారు?
ఏముంది, సింపుల్ థియరీ, కెమికల్ రియాక్షన్, యాసిడ్ వగైరా. ఎవరు చేసి ఉంటారని నీ ఉద్దేశం? సుధ పెట్టెను తెరిచే చనువున్నవాళ్ళు. మేనక కంఠం ఖంగుమంది. మీ మాటల అర్థం నాకు బోధపడుతూనే ఉంది. మీరు నన్నే అనుమానిస్తున్నారు. కోపంతో బుసలు కొట్టింది సరస్వతి. అలా అనడం లేదు, నిన్ను కూడా ప్రాక్టికల్గా ఆలోచించమంటున్నాను అన్నది భావన. ఏమిటో నా బుర్ర పనిచేయడం లేదు అన్నది సరస్వతి. అప్పటికే సుధ చేత ఒక అమ్మాయి కాఫీ తాగించింది. ఇద్దరు ముగ్గురు ధైర్యం చెప్పారు. సుధ కొంత తేరుకుంది. అయినా ఆమె చూపుల్లో ఏదో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భావన సుధ దగ్గరకు వచ్చింది. సుధా, గుర్తు చేసుకో, చివరిసారిగా పెట్టె ఎప్పుడు తెరిచావు? 12:30 1 గంట మధ్య. కొత్త చీర ఒకటి మడత పెట్టి పెట్టెలో పెట్టాను. అప్పుడు గదిలో ఇంకెవరున్నారు? ఎవరూ లేరు. సరస్వతి భోజనం తేవడానికి వెళ్ళింది. భోజనం తేవడం ఏమిటి అన్నది మేనక. నాకు బద్ధకంగా ఉంది, డైనింగ్ హాల్కు రాలేనన్నాను. సరస్వతి క్యారియర్ తీసుకెళ్ళి తను తిని నాకు భోజనం పట్టుకుని వచ్చింది. ఆ తర్వాత నేను భోజనం చేశాను. సరస్వతి కాలేజీకి వెళ్ళింది. నేను గడియ వేసుకొని పడుకున్నాను. బాగా నిద్రపోయాను. సరస్వతి తలుపు కొడితే లేచి తలుపు తీశాను. సినిమాకు వెళ్దామనుకున్నాం. చీర కోసం పెట్టె తెరిచాను. పెట్టెలో చీరలన్నీ బూడిదైపోయి కనిపించాయి. బెదురుగా చూస్తూ చెప్పింది. సరస్వతి భావన ముఖంలోకి చూసి ఇప్పుడు చెప్పు అన్నట్టు చూసింది. మేనకకు ఇంకా కొన్ని ప్రశ్నలు వెయ్యాలనుంది. ఆ ప్రశ్నల వల్ల తనకు సరస్వతి మీద అనుమానం ఉన్నట్టు స్పష్టమవుతుంది. అంతమంది ముందు అలా అడగడం బాగుండదని ఊరుకుంది. సుధా, నీ చీరలు పోయినందుకు బాధగానే ఉంది. కానీ దీని వెనక ఏదో అతీత శక్తి ఉందని నువ్వు భయపడ్డం చూస్తుంటే మరీ బాధగా ఉంది. అలాంటిదేమీ లేదు. ఇది ఎవరో కావాలని నిన్ను భయపడేలా చేయడానికి చేసిన పని. నువ్వు కొంచెం స్థిమితపడి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఎవరి పనో నీకే అర్థమవ్వగలదు. భావన ఆగి సుధ ముఖంలోకి చూసింది. సుధ శ్రద్ధగా వింటున్నట్టే ఉంది. అంతేగాని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. సుధ తలూపింది. భావన, నువ్వు మరీ అంతగా కొట్టిపారేయకు అతీత శక్తుల్ని. నాకెన్నోసార్లు రాత్రిళ్ళు వరండాలో ఎవరో నడుస్తున్నట్లు చిరు గజ్జల చప్పుడు వినిపించింది అన్నది BA చదువుతున్న ఒక అమ్మాయి. అది నీ భ్రమ, నీ మానసిక బలహీనత. ఇక్కడ ఒక దెయ్యం రాత్రిళ్ళు తిరుగుతూ ఉంటుందటగా ఇంటర్లో ఉన్న ఒక పిల్ల అమాయకంగా అడిగింది. అవును, నేను మెట్లెక్కుతుంటాను. వెనక ఎవరివో అడుగుల చప్పుడు వినిపిస్తుంది. తీరా తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. ఈ హాస్టల్లో ఏదో స్పిరిట్ ఉన్నమాట నిజం అన్నది మరో అమ్మాయి. భావన ముఖం గంభీరంగా మారింది. ఇవన్నీ మీకున్న నమ్మకం వల్ల, భయం వల్ల కలిగే భ్రమలు మాత్రమే. నువ్వు MSc చదువుతూ ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది కమలా అన్నది మేనక. తలొక అనుభవం ఏకరువు పెట్టసాగారు. సుధ కళ్ళు భయంతో ఒక చోట నిలవడం లేదు. ఇక చాలించండి, దెయ్యాలు లేవు, భూతాలు లేవు, అన్నీ మన మనసులో ఉన్నాయి అన్నది భావన. ఎవరి నమ్మకం వాళ్ళది అన్నది సరస్వతి. ఆమె కంఠం తీవ్రంగా ఉంది. ఆ నమ్మకాలను ఇతరుల నెత్తిన రుద్ది వాళ్ల మతుడు పోగొట్టడం క్షమించరాని అపరాధం. సుధా, ధైర్యంగా ఉండు. ఇది ఎవరో నిన్ను భయపెట్టడానికి చేసిన పని. ధైర్యంగా ఉండి ఆలోచించు అన్నది మేనక. నేను ఈ గదిలో ఉండను బెదిరిపోతూ అన్నది. పోనీ నా గదిలో ఉంటావా? మేనక అడిగింది. సుధా సరస్వతి ముఖంలోకి చూసింది. సమాధానం ఇవ్వబోయి ఆగిపోయింది. ఒకటి చేద్దాం, వార్డెన్కి చెప్పి నేను రాధిక ఈ గదికి మారతాం. మీ ఇద్దరూ మా గదిలోకి మారండి, అది కూడా డబుల్ రూమేగా అన్నది మేనక. సుధ ముఖం వికసించింది. అలాగే, ఈ రాత్రికే మారదాం అన్నది సరస్వతి. నేను మళ్ళీ వస్తాను. వచ్చాక మనిద్దరం కలిసి వార్డెన్తో మాట్లాడదాం. రా భావన అంటూ మేనక బయటికి వెళ్ళిపోయింది భావనను తీసుకుని. అందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు. ఆ రాత్రి మేనక సుధను తన గదికి తీసుకెళ్ళింది. సరస్వతి కూడా వస్తానన్నది. అందుకు మేనక సుముఖత చూపించలేదు. సుధ మేనకతో వెళ్ళిపోయింది. సరస్వతి కళ్ళల్లో కసి పారాడటం మేనక గమనించకపోలేదు. మేనక సుధకు ఎన్నో విధాల ధైర్యం చెప్పసాగింది. దెయ్యాలు, భూతాలు వట్టి ఆభూత కల్పనలని, అవి మానవ బలహీనతల నుంచి, భయాల నుంచి పుట్టినవేనని చెప్పసాగింది. డాక్టర్ కొవ్వూరు గురించి, అతను చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్పింది. సుధ మౌనంగా వింటూ పడుకుంది. రేపు మా రఘు అన్నయ్య దగ్గరికి వెళ్దాం, వస్తావా సుధా? రాను ఖచ్చితంగా పలికింది సుధ కంఠం. మేనక చివ్వున లేచి మంచం మీద కూర్చుంది. గుడ్డి వెలుగులో సుధ ముఖంలో కదులుతున్న భావాలను చూడాలని ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. ఎందుకని? అతనంటే నాకు అసహ్యం. మేనక వీపు మీద ఎవరో చరిచినట్టయింది. నోట మాట రాని దానిలా కొంతసేపు అలాగే ఉండిపోయింది.
అసహ్యమా? అదెప్పటి నుండి? సుధ మాట్లాడలేదు. మాట్లాడవేం సుధా? నాకు అతనంటే ఇష్టం లేదు. అతను మంచివాడు కాదు. ఆడపిల్లల్ని మోసం చేస్తాడు, చేతబడులు చేస్తాడు. సుధా, ఏమిటా పిచ్చి మాటలు? నాకేం పిచ్చి లేదు, నీకే పిచ్చి, మీ అన్నయ్యకు పిచ్చి, ఆ లలితకు పిచ్చి. హిస్టీరియా పేషెంట్లా అరవసాగింది. సుధా, సుధా! గాబరాగా సుధా మంచం దగ్గరకు వచ్చింది మేనక. సుధా లేచి నిల్చుంది. ఆమె ముఖం ఎర్రగా ఉంది. సుధా, ఉద్రేకపడకు. సుధను పట్టుకుని కూర్చోబెట్టడానికి ప్రయత్నించిన మేనకకు సుధ శరీరం చన్నీళ్ల కుండలా తగిలింది. నన్నొదులు, పెనుగులాడింది. ప్లీజ్ వదులు, నువ్వు కూడా మంత్రగత్తవే. నేను నా సరస్సు దగ్గరికి వెళ్తాను. సుధ గబగబా బయటికి నడిచింది. మేనక అయోమయంగా సుధ వెనకే నడవసాగింది. సుధ తన గది దగ్గరికి వచ్చి దబదబా తలుపు బాధసాగింది. మేనక వెనక నిలబడింది అయోమయంగా చూస్తూ. సరస్వతి తలుపు ఆలస్యంగా తెరిచింది. సుధ ఒక్కసారిగా లోపలికి పరుగులా వెళ్ళింది. అయ్యో, ఏమైంది సుధా అని అంటూ ఉండగానే విరుచుకుపడిపోయింది. సరస్వతి పెద్దగా ఏడవసాగింది. మేనక లోపలికి పరుగు తీసింది. అరవకు, అమృతాంజనం ఉందా? గబగబా సుధ కాళ్ళు రుద్దుతూ అంది. లలిత కూడా గదిలో ఉంది. సరస్వతి గట్టిగా ఏడవసాగింది. లలిత అందించిన అమృతాంజనం మేనక సుధ చేతులకు కాళ్లకు మర్దన చేసింది. లలిత ముఖం మీద నీళ్లు చిలకరించింది. సుధ ఒంట్లోకి వేడి వచ్చింది. కళ్ళు తెరిచింది. దాహం అన్నది. సుధా, ఏమైందమ్మా అంటూ సరస్వతి మళ్ళీ భోరుమన్నది. మేనకకు చిరాకేసింది. ఎందుకలా గోల చేస్తావు? అసలే భయపడుతుంటేనో విసుక్కుంది మేనక. మేనక గ్లాస్తో నీళ్లందించింది. గటగట గ్లాస్ నీళ్లు తాగింది. అందరినీ మార్చి మార్చి చూసింది. సుధ చూపుల్లో మార్పు కనిపించింది మేనకకు. ఆమె అందరినీ మార్చి మార్చి చూడసాగింది. ఏమైంది? నేను నీ రూమ్లో ఉన్నానుగా, ఇక్కడికి ఎలా వచ్చానో మేనకను అడిగింది సుధ. మేనకకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక గుడ్లప్పగించి చూడసాగింది. నువ్వే వచ్చావుగా, ఏం జరిగింది అసలు అన్నది సరస్వతి ఏదో కూపిదిస్తున్నట్లు. నేనే వచ్చానా అడిగింది సుధ. అవును సుధా, నీకేదో ఫిట్లా వచ్చింది. నీకు తెలియకుండానే ఇక్కడకు నన్ను నెట్టేసి వచ్చేశావు అన్నది మేనక. ఇప్పుడెలా ఉంది అడిగింది లలిత. బాగానే ఉంది, నాకు నిద్రొస్తోంది అన్నది సుధ. పడుకో అన్నది సరస్వతి. నేను ఈ గదిలో పడుకోను, మేనక గదిలోకి వెళ్తాను. అదేమిటి, అక్కడ ఉండననే వచ్చావుగా అన్నది సరస్వతి. నేను ఈ గదిలో చస్తే ఉండను. మేనక ఏమీ తోచందాన్లా నిలబడింది. మేనక, నీకు శ్రమ కలిగిస్తే క్షమించు, మీ గదికి రావచ్చా? పసిపిల్లల అడుగుతున్న సుధ మీద మేనకకు జాలి వేసింది. పద వెళ్దాం అన్నది మేనక. సుధ మేనకతో మళ్ళీ మేనక గదికే తిరిగొచ్చింది. రాగానే సుధ అలసిపోయినట్టు పడుకుంది. మేనకకు నిద్ర రావడం లేదు. సుధకి ఏమైంది? మతి చలిస్తున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ అమ్మాయిని వెంటనే వాళ్ళ ఊరు పంపించి వెయ్యాలి. అసలే పిరికిది. పైగా సరస్వతి ఇంకా భయపెడుతోంది. సాయంత్రం బట్టలు కాలిపోవడంతో మరీ భయపడిపోయింది. ఇదంతా సరస్వతి పనే. చాలా భయంకరమైన వ్యక్తి సరస్వతి. పెట్టెలో యాసిడ్ వేసి ఉంటుంది. లలిత కూడా చేతులు కలిపినట్టే అనిపిస్తోంది. లలితకు రఘు అంటే ఇష్టం. రఘు సుధకు దగ్గర కావడం భరించలేదు. సరస్వతి సంగతి తనకు తెలుసు. సరస్వతి సాలెపురుగు లాంటిది. తను ఎవరిని దగ్గరకు తీసినా వాళ్ళ చుట్టూ సాలెగూడు అల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సుధ పూర్తిగా ఆ గూట్లో ఇరుక్కుపోయిన ఈగ. ఆమెను కాపాడాలి. ఎలా? ఏం చెయ్యాలి? రఘు ఆమె మీదకు ఏదో మంత్రప్రయోగం చేశాడని సరస్వతి సుధను నమ్మించడానికి ప్రయత్నించుంటుంది. ఇలాంటి పిల్లను రఘు లాంటి ప్రాక్టికల్ వ్యక్తి వివాహం చేసుకుని ఏం సుఖపడతాడు? ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది మేనక. ఉన్నట్టుండి మేనక తుళ్ళిపడి లేచింది, ఎవరో వీపు తట్టినట్టు. సుధ కెవ్వు నరిచింది. సుధ కేసి చూసింది మేనక. సుధ తలమీదుగా ముసుగు వేసుకొని ముడుచుకొని వణికిపోతోంది. దుప్పటి లోపల వణకడం స్పష్టంగా కనిపిస్తోంది. సుధా, సుధా అంటూ చేతితో తట్టింది మేనక. సుధ మళ్ళీ కెవ్వుమంది. సుధా, నేను మేనకను. ఎందుకలా భయపడుతున్నావు? లే, ముసుగితి. తీయను. అది కిటికీలోంచి చూస్తోంది. మేనక ఒళ్ళు జల్లుమన్నది. భయం అంటే ఏమిటో తెలియని మేనకకు అర్ధరాత్రి పూట అకస్మాత్తుగా నిద్ర నుంచి మెలకువ రావడం, సుధ ప్రవర్తన ఆమెకు ఒకలాంటి భీతిని కలిగిస్తున్నాయి. మేనక అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది. తెరచి ఉన్న కిటికీలోంచి వరండాలోని డిమ్ లైట్ వెలుగు కనిపిస్తోంది. కిటికీలో ఏమీ కనిపించలేదు. ఒకటి గమనించింది. తను పడుకోబోయే ముందు కిటికీ కర్టెన్ పూర్తిగా సర్దింది. ఇప్పుడు కర్టెన్ ఒక వైపుకు లాగి ఉంది. ఎవరు లాగారు? మేనక ఒళ్ళు జల్లుమంది. సుధ కేసు చూసింది. దుప్పటిలో సుధ వణకడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చెప్పింది నిజమేనా? మేనకకు వెన్నెముకలోకి ఏదో జరజరా పాకినట్టు అనిపించింది. ఏమిటిది? తను భయపడుతుంది. నిద్రలో లేచి సుధ లాగి ఉండొచ్చుగా. సుధ మానసికంగా ఆరోగ్యంగా లేదు. మధ్య మధ్య బ్లాక్అవుట్స్కు గురి అవుతున్నది.
తను సైకాలజీ గురించి ఎన్నో పుస్తకాలు చదివింది. ఈమెలో డ్యూయల్ పర్సనాలిటీ డెవలప్ అవుతున్నట్టుంది. దీనికి అంకురార్పణ చిన్నప్పుడే జరుగుండాలి. ఆ తర్వాత ఆమె ఇంతకాలం నార్మల్గానే ఉండాలి. కొత్త వాతావరణంలోకి వచ్చింది. సరస్వతి సాంగత్యంలో ఏదో ఇష్టం లేని సంఘటన జరిగుండాలి. మనకిష్టం లేని కొన్ని సంఘటనల తాలూకు అనుభవాలను మనం తెలియకుండానే అణిచివేస్తాం అని తను చదివింది. ఆమెకు ఈ గది నుంచి తన గదిలోకి వెళ్ళినట్టు గుర్తులేదు. బ్లాక్అవుట్, స్పృహ కోల్పోయి తిరిగి స్పృహ వచ్చాక బయటపడిన తర్వాత ఆమెకు అంతకుముందు తను చేసింది ఏది గుర్తులేదు. దీన్ని ఇంపల్సివ్ ఎనల్జియా అంటారు. నోర్మోయ్. మేనక ఆలోచనల నుంచి తుళ్ళిపడింది. సుధా లేచి మంచం మీద కూర్చుంది. ఎవరో ఏదో చెప్తుంటే వింటున్నట్టు చెవులు రిక్కించి కూర్చుంది. సుధా సుధా. మేనక సుధ భుజాలు పట్టుకుని ఊపింది. సుధా నిద్రలో నుంచి మేల్కున్న దానిలా చూసింది. సుధా, ఏమైంది? పీడకలు వచ్చిందా? ఏమిటలా చూస్తున్నావు? ఆ కిటికీ మూసేయి. మేనక వెళ్ళి కిటికీ మూసొచ్చింది. ఆ కిటికీలోంచి ఎవరో తొంగి చూశారు. ముఖం మీద ఎర్రటి వెలుగు పడుతున్నది. అలాంటి ముఖమే ఒకసారి అంటూ ఆగి ఏదో ఆలకిస్తున్నట్టు ఆగిపోయింది. చెప్పు. చెప్పొద్దంటున్నది. ఎవరు? ఎవరిదో గొంతు. విన్న గొంతే. ఏమంటున్నది? వల్గర్గా తిడుతోంది. ఏమని? చాలా అసహ్యంగా తిడుతోంది. సరస్వతిని నన్ను కలిపి తిడుతుంది. మళ్ళీ వినడానికి ప్రయత్నిస్తూ అన్నది. అదేం లేదు. మరి నాకు వినిపించలేదేం? ఆ మాటలు నీ మనసులో నుంచే వస్తున్నాయి. అదిగో నీ మాటలకు అది నవ్వుతోంది. ఎవరూ నవ్వడం లేదు. అదంతా నీ భ్రమ. కిటికీల నుంచి ఎవరో కనిపించారన్నావు. అది కూడా నీ భ్రమే. సుధా మేనక మాటలు విననట్టు ఎవరి మాటలో శ్రద్ధగా వింటున్నట్లు ముఖం పెట్టింది. సుధా, నీకు కల వచ్చింది. భయపడ్డావు అంతే. నేను రోజూ ఈ గదిలో పడుకుంటున్నానుగా. కల కాదు, నేను చూశాను. మళ్ళీ బెదురుగా కిటికీ కేసు చూస్తూ అన్నది. మేనక లేచి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చిచ్చింది. గ్లాస్తో నీళ్ళిచ్చింది. వేసుకోబోతూ ఆగింది. వేసుకో సుధా. అది వద్దంటున్నది. మేనక ధైర్యం జారిపోతున్నది. అర్ధరాత్రి సుధ పిచ్చిగా మాట్లాడుతోంది. మేనకకు దయ్యము భూతము అంటే భయం లేదు. అసలు నమ్మదు. కానీ పిచ్చివాళ్ళంటే భయం. అది దొంగముండ. అది నన్ను తిడుతుందన్నావుగా. దాని మాటలు నమ్మకు. వేసుకో. సుధ గబుక్కన నోట్లో టాబ్లెట్ వేసుకొని నీళ్లు తాగింది. మేనక సుధకు గార్డినల్ టాబ్లెట్ ఇచ్చింది. ఆమె గదిలో ఉండే అమ్మాయి శ్యామలకు అప్పుడప్పుడు చాలా తలనొప్పి వస్తూ ఉండేది. అలాంటప్పుడు ఆ బిళ్ళలు వాడుతుంది. శ్యామల ఊళ్ళో లేదు. పడుకో. నువ్వు నా పక్కనే పడుకో. నాకు భయం వేస్తోంది అన్నది సుధ. సుధ ముఖంలోకి మేనక పరిశీలనగా చూసింది. సుధ మంచం మీద తల దగ్గర కూర్చుని, నువ్వు నిద్రపోయేంత వరకు కూర్చుంటాను. భయం లేదు, పడుకో అన్నది మేనక. సుధ మేనక చేతిని గట్టిగా పట్టుకొని పడుకుంది. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నది. సుధా, నీకు రాత్రిళ్ళు ఇలాగే అప్పుడప్పుడు కలలొస్తుంటాయా? ఇక్కడికి వచ్చాకనే వస్తున్నాయి. ఈ హాస్టల్లో దయ్యం ఉన్నదటగా. ఎవరు చెప్పారు? సరస్వతి. నీకు భయం వేసినప్పుడు సరస్వతి నీ పక్కనే పడుకుంటుందా? అవును, నేనంటే సరసుకు ప్రాణం. నన్ను పట్టుకొని పడుకుంటుంది. అప్పుడు నాకు భయం పోతుంది. అదిగో అది మళ్ళీ వల్గర్గా తిడుతోంది. సరస్వతిని నన్ను చిచి ఏదో అంటోంది. అది నోర్ముయ్ వెదవదానా, నిన్ను చంపేస్తాను. సుధ అంటూనే బరువుగా కనురెప్పలు వాలిపోగా నిద్రలోకి జారిపోయింది. మేనక సుధ ముఖంలోకి జాలిగా చూసింది. నిద్రపోతున్న సుధ బుర్రలో ఇంకా అలజడి పూర్తిగా సమసిపోనట్టే ముఖం చూస్తుంటే తెలుస్తోంది. పాపం, అమాయకురాలు. ప్రపంచంలోకి మొదటిసారిగా అడుగుపెట్టింది. సున్నితమైన మనసు. చిన్న వయసే అయినా ఆ వయసుకు తగ్గ మానసిక పరిపక్వత కూడా లేదు. పడరాని వ్యక్తి సహచర్యంలో పడిపోయింది. ఆడిటరీ హెల్యూసినేషన్ అంటే మాటలు వినిపించడం. ఇది మతి చాంచల్యానికి సూచన. వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి డిప్రెషన్ మెమరీలో దాగి ఉన్నదాన్ని వెలికి లాగితే గానీ నార్మల్ కాదు. బయటికి చెప్పుకోలేనిది, మనసు కూడా అంగీకరించినది ఏమిటది? సుధ ఇక్కడ మరో 2 రోజులకున్న పిచ్చిదైపోతుంది. ఆమె పిచ్చి పనులు, మాటలు అందరికీ తెలుస్తాయి. ఈ విషయం బయటికి పొక్కకముందే సుధను వాళ్ళ ఊరికి పంపించేయాలి. రేపు వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకోవాలి. ఆమె అన్నయ్యకు టెలిగ్రామ్ ఇవ్వాలి. ఈ విషయం రఘుకు కూడా తెలియకూడదు. అతనికి సుధ అంటే ఎంతో ప్రేమ. సుధ ఇలా అయిందని తెలిస్తే బాధపడతాడు. సుధను పెళ్లి చేసుకున్నా సుఖపడలేడు. సరస్వతి ప్రభావం సుధ మీద నుంచి తొలగించడం అంత తేలికైన పని కాదు. సరస్వతికి సుధకు, అవును, దాన్నే రిప్రెస్డ్. మేనక ఆలోచిస్తూనే నిద్రపోతున్న సుధ ముఖంలోకి చూసింది. సుధ ప్రశాంతంగా నిద్రపోతోంది. ట్యూబ్లైట్ వెలుగులో బంగారు బొమ్మలా ఉంది. పాపం, సుధ జీవితం చివరికి ఎలాంటి మలుపు తిరగబోతోందో.
సుధకు సరస్వతి పెళ్లి కానివ్వదు. మేనక టైం చూసుకుంది. 4 దాటింది. సుధ తెల్లవారి 10 గంటల దాకా నిద్రపోతోంది. ఆ తర్వాత ఏదైనా తినిపించి మళ్ళీ నిద్ర ఇంజెక్షన్ అయినా ఇప్పించాలి. ఆమె మనసుకు మెదడుకు విశ్రాంతి కావాలి. వాళ్ళు వచ్చేంత వరకు ఏమైనా సరే సుధను తను సరస్వతి గదికి పంపకూడదు. మేనక ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది. కథ కొనసాగుతుంది.